ఓం శ్రీ గురుభ్యో నమ. గం గం నాధిపతయే నమ. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 జూన్ మాస ఫలితాలలో అంతర్భాగంగా గోచారం తీసుకున్నట్లయితే చంద్రుడు రాహు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. కుజబుధువులు వచ్చేసి ప్రజెంట్ మేషరాశిలో ఉన్నారు. రవి గురు శుక్రులు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు. కేతు భగవానుడు వచ్చేసి కన్యా రాశిలో ఉన్నారు. శని భగవంతుడు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. ఇది గోచారం. వీళ్ళు 1/6/2024 మేషంలోకి మనకు కుజుడు వస్తున్నాడు. మిథునం వీటి మీనరాశిని వదిలి ఈ యొక్క మేషరాశి సంచారం చేయనున్నారు జూన్ 1 తర్వాత ఈ యొక్క 12/6/2024 మిథున రాశిలోకి శుక్ర భగవానుడు వేయించేయనున్నారు. 15/6/24 రవి భగవంతుడు మిథున రాశి సంచారం చేయనున్నారు. 14/6/2024 మిథునంలోకి బుధుడు వచ్చేస్తున్నారు. అలాగే 29/6/24 కర్కాటకంలోకి బుధుడు విచ్చేస్తున్నారు. ఇది గోచారం. ఈ గోచారం అంతర్భాగాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా ఈ యొక్క రాసులు ఇవన్నీ తీసుకున్నట్లయితే మనకి ఒక్కొక్కటి ఎందులో గోచారంలో 2 రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకు డేస్ మధ్యలో మాసాంతంలోనో మాసం మధ్యంలోనో మాసం ప్రారంభంలోనో గ్రహాలు రాసి మారుతున్నాయి. కాబట్టి 2 రాసుల యొక్క ఫలితాలను ఒక్కొక్క గ్రహం ఇస్తుంది. ఇది గమనించగలరు. ఇంకపోతే కుంభరాశికి తీసుకున్నట్లయితే ధనిష్ట 2 పాదాలు, పూర్వభాద్ర 4, పూర్వభాద్ర 3, శతభిషం 4 కలిపి ఈ యొక్క మనకు కుంభరాశి కిందకి వర్తిస్తుంది. కుంభరాశి వారికి మీ రాశిలోనే జన్మ సంచారం చేస్తున్నారు శని భగవంతుడు. ఈయన మీకు వ్యయాధిపతి, రాశాధిపతి. ఈయన కొంత మీకు వ్యతిరేక ఫలితాలు, డిస్టర్బెన్స్, ప్రయాణాలలో అలసట, ఏ పనులు కాకపోవడం, నిద్రాభంగాలు ఇవన్నీ కలుగుతాయి. అలాగే ఈయన మీకు ఏలినాటి శని ప్రభావంతో మీ రాశిలో వాయు రంగాలలో పనిచేసే ఎంప్లాయీస్కి, ఏదైనా మంచి రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి, ఇలాంటి వారికి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కుటుంబంలో ఇబ్బందులు కూడా లేకపోలేదు, అవన్నీ గమనించగలరు. అలాగే మీకు సిబ్లింగ్స్తో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మధ్య మధ్యలో పొరపచ్చనలు జరుగుతుంటాయి. కాబట్టి వాటి నుంచి బయటపడటానికి కూడా మీరు కొంత శని భగవంతుని ప్రభావానికి ఈ యొక్క అమ్మవారి స్తోత్రాలను పారాయణ చేసుకోవడం, అట్ ద సేమ్ టైం మీకంటూ ఒక ఆరా ఏర్పరచుకోవడం కోసం శని భగవంతునికి తైలాభిషేకాలు చేసుకున్నట్లయితే కొంత మీకు వ్యతిరేక ఫలితాలు అనేవి తగ్గుముఖం పడతాయి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన ఇవి కూడా చేసినట్లయితే, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసినట్లయితే మీకు ఈ ఫలితం అన్నది వ్యతిరేక ఫలితాలు కొంత సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ వాగ్ధాటితోటి కొన్ని ప్లస్ పాయింట్లు మిస్ అవుతాయి. అలాగే కొంత మీకు ఈ యొక్క తృతీయాధిపతి, దశమాధిపతి కాబట్టి సిబ్లింగ్స్తో మీకు లాభం జరుగుతుంది. ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. మంచి ప్రయోజనాలు కలిగే అవకాశాలు కూడా లేకపోలేదు. మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, కానీ సిబ్లింగ్స్ని అవతల సైడ్ నుంచి మీకు వచ్చే మేలు మాత్రం చాలా స్పష్టంగా క్లియర్గా ఉంటుంది. ఇకపోతే మీకు 4వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. సకల శుభాలు ఇస్తాడు. ఈయన మీకు భాగ్యాధిపతి, మాతృస్థానాధిపతి. ఉన్నత విద్య, ఉద్యోగ, వ్యాపారం, భూ సంబంధమైన క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేట్, శాన్స్, అలాగే ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగాల వారికి, కళాకారులకి, వీరందరికీ కూడా ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పవచ్చు. అలాగే ఇంకపోతే మీకు ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఇంకపోతే మీకు బుధుడు మీకు 2వ ఇంట్లో బుధుడు మీకు 3లో చక్కని యోగాన్ని ఇస్తాడు. కుజునితో సమానంగా ఇస్తాడు. కానీ కొంత ఘర్షణ ఉంటుందని ముందే చెప్పుకున్నాం. చిన్న వ్యాపార సంస్థలు ఏవైనా ప్రారంభిస్తే అందులో కూడా మీకు లాభం లేకపోలేదు. ఇకపోతే మీకు రాహువు ఉండడం 2లో కోపతాపాలకి ఎక్కువ ఉద్రేకులు అవుతారు. తద్మూలకంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మధ్యలో ఇబ్బంది పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఇకపోతే కేతువు వచ్చేసి మీకు ఈ యొక్క భాగ్యస్థానం అష్టమ స్థానంలో ఉన్నాడు. దీని మూలకంగా మీకు కొంత క్రానికల్ డిసీజ్ లాంటివి ఏవైనా ఉంటే, ఎస్పెషల్లీ టెన్షన్తో కూడుకున్నటువంటివి ఏవైనా ఉంటే ఏర్పడే అవకాశం ఉంది.
అలాగే సర్జరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ సంబంధమైనటువంటి సర్జరీలు ఏవైనా ఉంటే జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత మీకు దూర ప్రాంత ప్రయాణాలలో విసుగు విరామం లేకుండా ప్రయాణాలు చేస్తారు. అలసట ఉంటుంది, పాజిటివ్నెస్ తగ్గుతుంది. ఇక మీ రాసేది మీకు రెండో ఇంటధిపతి అలాగే లాభాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు చతుర్థంలో ఉండడం అన్నది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు, అలాగనే వ్యతిరేకాన్ని ఇవ్వదు. 4, 10 ఇంటధిపతి అయినటువంటి శుక్రుడు ఉద్యోగం అలాగే తల్లిదండ్రుల సౌలభ్యం, వారి ఆరోగ్యం, వారితో మీకు ఉన్నటువంటి సఖ్యం, ఇవన్నీ మంచి బలంగా పుష్కలంగా దగ్గరవుతారు. ఇద్దరు అన్యోన్యంగా ఉండగలుగుతారు, మీరు మీ పేరెంట్స్. అలాగే ద్వారా వచ్చే అవకాశాలు అంటే ఫైనాన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నీ మీకు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న వారికి ఉద్యోగ ఫలితాలు ఉంటాయి. వాయురంగ సంస్థలలో పనిచేసే వారికి బాగుంటుంది. రాజకీయ నాయకులకు కూడా మీకు శ్రమతో కూడినటువంటి యోగం పట్టే అవకాశం గోచరిస్తుంది. అది ఎంతవరకు అంటే ఈ యొక్క జూన్ 15 వరకు 14 వరకు. తర్వాత రవి మారుతాడు. ఈ రవి మారినప్పుడు కొంత మీకు రవి మీ స్థానానికి 5th వెళ్ళినప్పుడు మీకు ఉన్న కుంభరాశి వారికి జీవిత భాగస్వామి హెల్త్ విషయం, అట్ ద సేమ్ టైం పాలిటిక్స్లో రంగంలో ఉన్న వారికి ఇటువంటి విషయాలు బయట అందరితోనూ మీకు కొంత మాట పట్టింపు ఇలాంటి విషయాలు, కొంత ప్రోత్సాహం తగ్గడం, ఇవన్నీ కూడా మీ పైన ప్రబలమైనటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశాలు గమనించగలరు. ఇకపోతే మీకంటూ తీసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం వాళ్ళు చేసి బగలాముఖి స్తోత్రాన్ని పారాయణ చేయండి. శతభిషం వాళ్ళు చిన్నమస్త స్తోత్రాన్ని పారాయణ చేయండి. పూర్వభద్ర వాళ్ళు తారామ్మవారి మంత్ర స్తోత్రాన్ని పారాయణ చేయగలరు. ఈ మంత్ర స్తోత్రాలన్నిటివి డే టైం మాత్రమే చేయండి. తాంత్రిక శక్తులను అనేసి తంత్రాల జోలి వేరే వాళ్ళ మీద ప్రయోగాలు చేయడం కోసం నైట్ టైమ్స్ మిడ్ నైట్ హోమాలు, ఈ మాంసం మద్యం పెట్టి చేసేవి మన జాతకంలో బలమైన స్థితి లేనప్పుడు, అలాగే మనకంటే ఎటువంటి దైవ బలం లేనప్పుడు వేరే వాళ్ళు మనం చేసినప్పుడు మనకు హాని కలుగుతుంది. దురుద్దేశంతో చేస్తున్న వారికి చేసిన వాళ్ళకి కూడా ఎక్కువగా తగిలి వాడు కూడా చేస్తాడు. ఈ విషయం చక్కగా మీరు ఆర్డర్ చేసి పెట్టుకోండి లైన్ తోటి. అలాగే మీరు ప్రొటెక్షన్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ స్తోత్రాలను విని మీకు చెప్పినటువంటి నక్షత్రాల వాళ్ళు డే టైం శ్లోకాన్ని విని నైట్ టైం పూజలు ఏవి చేయకుండా అమ్మవారికి శరణాగతి కోరితే మీ పైన ఎవరు చేసినా, ఏ గ్రహస్థితి వల్ల బాగలేకపోయినా, ఎవరు ప్రయోగం చేయడం వల్ల బాగలేకపోయినా మీకు చక్కని ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. అమ్మవారిని విగ్రహాలను ఇంట్లో పెట్టి పూజలు చేయకండి. చాలా నిష్ఠ ఉండాలి. మనం చేయడం సాధ్యం కాదు కాబట్టి పగటిపూట జస్ట్ స్తోత్రాలు విని అమ్మవారికి సరెండర్ అవ్వండి. తద్మూలకంగా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. వీటి మూలంగా ఇంకా ఏదైనా మీకు ఎఫెక్ట్ అనిపిస్తే గాయత్రి మంత్రాన్ని కూడా వినడం, చాంట్ చేయడం చేయండి. బట్ గాయత్రి మంత్రంలో ఎగ్ కూడా ముట్టకూడదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. శుభం.